రమణ బొంగలే 3 క్యాన్లు తెచ్చా. మీ అమ్మ నిలుపు కట్టిందిరా? ఎప్పుడు కట్టింది? నాటి కట్టమని మొలతోడు కట్టాను. చూస్తావా? తొడుగుతే దొరుకుతుంది. ఈ మోకాలు మోటు పోతున్నాడు, మోకాలు పెట్టుకుని నాటకం ఇవన్నీ చాలా నువ్వు వచ్చిన పని చూడాలి. నా మోసం మీకు ఎందుకు ధరవా ఇనుపకి ఉందా, మేతకై ఉందా, స్టేట్స్ కొట్టుంది, ఇవన్నీ మీకు ఎలా ఎప్పుడే కేసు అప్పుడే మీద సరే సెలెక్ట్ అన్ని 3 పెట్టకాయలు అవన్నీ ఎక్కడ కదా మంచి భారతదేశం ఏం పాడుతుంది? తెలుగులో పాడాను. ఏమన్నా పాడు మళ్ళీ పాడలా నీకు పాటలా కాదు, నేను పాట గుడి వెనకన్నా స్వామి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ గవర్నమెంట్ కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒరిజినల్ పాట. నా జీవితంలో ఒక సమస్య జరిగింది, పాట గుర్తుంది. ఏమైందో ఏంటంటే మన వీళ్ళ నాన్న స్వర్గస్తులు అయ్యారు, మన భూమితులు అయ్యారు, చనిపోయారు. చనిపోయి సంవత్సరం అవుతుంది, రేటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్తారు పల్లెమరి సైడ్కి. ఎప్పుడు చనిపోయిందో నేను వాళ్ళని పల్లెమరి సైడ్కి వెళ్ళాను. హిందూ సాంప్రదాయ స్వామింటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేయాలి? స్నానం చేసి ఇంటికి రావాలి. శివాలయం పక్కన చెరువు కొట్టి మీద బట్టలు నిప్పేసి కొట్టి మీద పెట్టి చెరువులో దిగిపోయాయి. ప్యాంట్ బట్టలు వేసాను, ప్యాంట్ షర్ట్ పచ్చ డ్రెస్ వేశాను. ఎప్పుడే కొట్టి మీద పెట్టాను. మేక ఎప్పుడు చూస్తాను పచ్చులు ఉన్నాయి కదా, అనుకుని బట్టలను పెట్టుకెళ్ళి ఎప్పుడే బట్టలను పెట్టుకేమో పెట్టుకుంటే సెల్లు అన్నాను. కొన్ని పేరు సెల్లోనే ఉందినండి. సెల్లు భయం జలగడ భయం. అరగంట ఆగినా సీన్స్ రోడ్డు బయటకు వస్తాడు. ఆలోచించి కోడి వెనక్కి కూర్చున్నాను. ఎప్పుడే కోడి వెనక్కి నిల్చున్నాను. పోజర్ గా అలవాటు ఉంది. 4 గంటల కోడికి దీప పెట్టడం, సాయంత్రం 5 గంటల కోడికి దీపం పెట్టారు. సాయంత్రం 5 అయింది, కోడికి వచ్చారు. కోడి చుట్టూ 2 సార్లు తిరిగాడు. నేను కనిపించలేదు. నా కాళ్ళు రాడుగా అతను వేసారు. 3ఓసారి తిరిగాడు. బుద్ధి శాఖగా చూసి అన్నాడు, ఓరనాయన తమ్ముడా తెలిసినాడు. మరి కోడి వాళ్ళకి పోతురోజు తెలిసాడు. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. ప్రెసిడెంట్ గారు దారి కూడా చెప్పారు. దారి కూడా మొత్తం దొండు వేసాడు. దొండు వేసి తమ్ములకి పొట్టిసాలు కట్టేసి మొర్రట్లు కొట్టుకొని గతాలు కొట్టుకొని పళ్ళకెళ్ళి కొట్టుకొని కోరికెళ్ళి వెళ్ళిపోతారు. ఒక పోతారు జనం డబ్బులు మేళాలతోనే తమ్ములకి వెళ్ళని దూరం చూశాను. మరి దగ్గర అయిపోతారు. 30 మంది లేదు, తెలియలేదు. ఎప్పుడైతే నిల్చున్నాను అమ్మలక్కడ వచ్చిన పూజలు చేసేస్తాను. పూజలే చేస్తాను. ఒక అమ్మ వచ్చింది. ఎంత కట్ట వాసన పోయి తీసి ఎప్పుడైతే వాసన పోయి తీసి నా గుండెలు రాయిపోయి ఎక్కడ కూర్చోద్ది. ఆ వాసన గుర్తించే పండు కూర్చింది. అట్టుపల్లి పేడకు వచ్చింది. ఎప్పుడైతే అట్టుపల్లి పేడకు వచ్చింది అమ్మాయి అనుకున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మ వస్తుంది. జనాలు తోసుకొని ఎవరు అనుకున్నారు దగ్గరకు వచ్చిందండి. సైజులు అన్ని చూస్తాను. పళ్ళు బొగ్గులు మొక్కు చెప్పి రేట్ ఎంతసేపు చూస్తాను. పోల్చేద్దే పోల్చేసి ఏముందని కేక్ వేస్తున్నాను. తంత రేటు అలా ఊపిరి పడి పెట్టాను. దగ్గరికి వచ్చింది. పళ్ళు పట కొరకు కొబ్బరికాయ తీసి పటకని కొట్టింది. నాకు అది కింద అమ్మలాకి బొర్ర పోస్తాను. కింద సేపు పెట్టుకుని బొర్ర మీద జల్లుకుంటా. మా ఆవిడ కింద పెట్టి నోట్లు వేసుకొని మీ మీద కళ్ళ చూశాను. అందరు వెళ్ళిపోయాను రా ఏడవుతాను వెళ్ళిపోవడానికి. అలా 3 ముందు మయ్యలేదు. రీజల్ గారి 3 మధ్యలో గుర్తు వెళ్ళగలుగుతారు చెప్పారు. ఆలోచించాను. అప్పుడు 10 మంది ఆడవాళ్ళు జట్టు మీద వస్తున్నారు. అప్పుడు వచ్చారు ఇప్పటికి వెళ్ళిపోయాను. 10 మంది ఆడవాళ్ళు వచ్చి పూజలు చేసేసి వాళ్ళ దూరం వెళ్ళి అక్కడ ఆగి అందులో ఒక అమ్మ అన్నది. ఇన్ని పూజలు చేశారు మా ఆడపిల్లకి ఎంతలే. ఎప్పుడైతే ఆడతా అన్నది నా మలేరియా జ్వరం వెళ్ళిపోవచ్చు. అందులో ఇంకొక అమ్మ అన్నది. ఏమండి అవునారా? ఆంధ్ర పిల్లలు ఎప్పుడు ముట్టిస్తాము? ఏం పిల్లలు ఆడత పిల్లలు చెయ్యగాను భూమిలో వెళ్ళగలదు. నేను వెళ్ళగాను. ఆంధ్ర ఆడత పిల్లలు ఎప్పుడు ముట్టిస్తాము? ఆంధ్ర పల్లెములు వేసేయారా? ఆవిడ పల్లె తెచ్చింది. ఆ పల్లెములు వేసారు. ఒకసారి ముట్టించమన్నది. ఆడత పిల్లల్లో పిండిసి పల్లెం కొడుకున్నారు. భోగి నా దగ్గర తెచ్చారు.
పోగు చూస్తారో నాకు డెంగ్యూ జ్వరం మీద వచ్చేస్తే ఒక అమ్మ ఇలా పట్టుకొని ఇంకొక అమ్మ అగ్గిపోలు తీసి వెలిగించింది. ఆ అగ్గిపోలు వెలిగేస్తాను చెప్పేది భూమికి భోగి మంటలకు వచ్చేస్తాను. పల్లె ఇంకా సేపెట్టి 2 సార్లు నా దగ్గర అలాగే తిప్పింది. మంట పల్లె కాలిపోతాను కదా. 3 తిప్పలే కాలాల మధ్యన ఎప్పుడైతే కాలాల మధ్యన ఒగ్గేది నా బాహుబలి త్రిబుల్ సినిమాలు అన్ని కనబడి పంతులు గారు వచ్చారు. చూడాలి ఎక్కడో కౌరవాసం వస్తుంది.